అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నా వ్యానిటీలో వాడే కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ కోంబ్ అనమాట. ఇది చూసారు ఎలా ఉందో. షూ పాలిష్ చేసుకుంటారు కదా, ఆ బ్రషెస్ లాగా ఉంటుంది. బట్ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, దీన్ని మనం ఇలా పఫ్స్ అవి పెట్టినప్పుడు బ్యాక్కోమింగ్ చేస్తాం అనమాట. బ్యాక్కోమింగ్ చేసినప్పుడు చాలా మెస్సీగా అయిపోతుంది. సో ఇది జిగ్జాగ్ లాగా ఇలా ఉంటుంది అనమాట. కొన్ని బ్రిజిల్స్ ఏమో పైకి, కొన్ని బ్రిజిల్స్ ఏమో లోపలికి జిగ్జాగ్గా ఉంటుంది. సో దీనివల్ల ఈ కొంచెం మెస్సీగా ఉన్న ఆ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా కోమ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. దీని తర్వాత మనం పిన్ చేసి స్ప్రే చేసేస్తే అయిపోతుంది. అందుకు యూజ్ చేస్తారు. ఈ కోంబ్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఇది వుడెన్తో చేస్తారు. నెక్స్ట్ వచ్చి టాఫ్ట్ స్ప్రే. ఇది అప్స్ కానీ హెయిర్ స్టైల్స్ ఏం వేసినా సరే అవి స్టిఫ్గా కొంచెం సేపు ఈవెంట్ అంతా అయ్యే వరకు ఉండడం కోసం ఈ టాఫ్ట్ స్ప్రే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డ్రై షాంపూ చేసినప్పుడు కొంచెం ఆయిల్ పెడుతూ ఉంటారు హల్దీ అప్పుడు. సో హల్దీ అయిన తర్వాత పెళ్లి కుతుంచడము ఇలా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది పెడుతూ ఉంటారు నెత్తిపైన. అది పూర్తిగా వాష్ అవ్వకపోవచ్చు. అప్పుడు మనం ఈ డ్రై షాంపూని యూజ్ చేసి డైరెక్ట్గా మన హెయిర్ మీద స్ప్రే చేసుకుంటే చాలు. మొత్తం అంటే మనం హెయిర్ వాష్ చేసుకున్నాక ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అంత ఫ్రెష్గా ఇది ఇస్తుంది అనమాట. చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా బ్రైడ్స్కి చాలా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్ లా ఉంది. ఇది వచ్చేసి ఈ స్ప్రేస్ అవి మనం కొట్టినప్పుడు ఆల్రెడీ మేకప్ వేసి ఉంటాం అనమాట. ఆ మేకప్ చెరగకుండా అండ్ కళ్ళకి ఏమి అవ్వకుండా బ్రైడ్కి మేము ఇది చేతిలో పెట్టేస్తాము. స్ప్రే చేసేటప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటారు. మేము ఇలా స్ప్రే చేస్తాం అనమాట. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. పాటలుగా నాకు వీలైనప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.